ప్రేరణాజీ నమస్తే. నమస్తే అక్క. ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ప్రేరణాజీ, మీరు చిన్నజీయ స్వామి గారితో మీకు అనుబంధం ఉంది. సో మీరు విన్నారా? చిన్నజీయ స్వామి మీద కూడా చాలా కాంట్రవర్షన్స్ కూడా ఉంటాయి. అసలు దీనికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చాలా క్లోజ్గా ఉన్నారు కాబట్టి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వాలంటే అక్క, వీ నీడ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ హూ ఇస్ హిజ్ హోలీనెస్ చిన్నజీయ స్వామి వారు. ఇది అర్థం మనం చేసుకోవాలంటే చిన్నజీయ స్వామి వారి లెగసీ ఏంటో అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే. హిజ్ హోలీనెస్ జగద్గురు పరివ్రాజకాచార్య రామానుజాచార్య ఆ లెగసీ స్వామివారు, చిన్నజీయ స్వామివారు ఇప్పుడు ఉన్నారు కదా, వారి గురుగారు ఎవరు ఉన్నారో పెద్దజీయ స్వామి వారి గురించి నేను కొద్దిగా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య చిన్నజీయ స్వామి వారి గురించి మీరు చెప్పినట్టు కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ మధ్య ఇంకా ఎక్కువ వినిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేయకముందు ఆయన లెగసీ ఏముందో, ఆయన వారసత్వం, ఆయన ఆ గురుమండల మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే. భగవత్ రామానుజాచార్యది అంత పెద్ద విగ్రహం, ప్రాణప్రతిష్ఠ అదంతా మనం చూసాము, మోదీజీ వచ్చారు అదంతా. కానీ స్వామివారి గురుగారు ఎవరున్నారో పెద్దజీయ స్వామివారి గురించి ఐ జస్ట్ వాంట్ టెల్ యూ కొద్ది ఆయన హిస్టరీ గురించి వీ హ్యావ్ టు నో. ఓకే. అప్పుడు ఈ కాంట్రవర్సీస్ అన్నీ తొలగిపోతాయి. అంటే ఫస్ట్ గురువు గారి నుంచి తెలుసుకోవాలంటారు. చిన్నజీయ స్వామి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆయన గురువు దగ్గరికి అర్థం చేసుకోవాలి, రైట్, వారి గురుగారు గురించి. ఓకే, రైట్. అయితే పెద్దజీయ స్వామి వారు ఆయన, నేను కొన్ని నోట్స్ రాసుకొని వచ్చాను అక్క. ఓకే. ఆయన 1909 నుంచి 1979 వరకు ఇక్కడ ఉన్నారు పెద్దజీయ స్వామి వారు. అండ్ పెద్దజీయ స్వామి వారు చేసినవి కొన్ని లైక్ పాత్ బ్రేకింగ్ ఉన్నాయి. ఆ కాలంలో మనం చూసుకున్నామంటే, ఈ కాలంలో మనం అసలు అలా ఆ టైంలో చేయగలిగారా అని కూడా మనం పాసిబుల్ ఉన్నాయా అని కూడా ఆలోచించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ వాజ్ అ ట్రూ గాంధీయన్. హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, హీ వాజ్ అ ట్రూ గాంధీయన్. ఆయన దళిత్ సమాజం కోసం చేసిన ద వర్క్ ఈజ్ ఫినామినల్ అండి. చాలా తక్కువ మందికి తెలుసు అక్క దీని గురించి. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్, హిజ్ హోలీనెస్ పెద్దజీయ స్వామి వారు వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా టు బిల్డ్ ఏ పక్కా సిమెంట్ అండ్ బ్రిక్ దళిత్ కాలనీ. 1936లో ద వెరీ ఫస్ట్ దళితవాడ made with mortar, brick and cement was built by His Holiness Peddajia Swami Varu in Arthamuru Gramam in Rajamandri on his own land. Okay. 1938లో అప్పుడు లేబర్ మినిస్టర్ ఉండే శ్రీమాన్ వివి గిరి గారు, ఆయన 1969లో మన ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేశారు 1938లో ఆ దళితవాడ ఇప్పటికీ ఉంది అర్తమూరు గ్రామంలో. ఆ దళితవాడ పేరు కూడా మీరు చూసారంటే శ్రీమన్ నారాయణ హరిజన్ వాడ ఇప్పటికీ ఉంది అర్తమూరు గ్రామంలో. ఓకే. అప్పుడు ఏమైందేనంటే 128 దళిత్ ఫ్యామిలీస్ ఉండే చోటు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అవన్నీ బర్న్ అయిపోతే పెద్ద స్వామి వారు ఆయన ఓన్ ల్యాండ్లో ఆ 128 ఫ్యామిలీస్ కోసం సిమెంట్ అండ్ బ్రిక్స్తో ఇల్లు కట్టించి అది ఆ ల్యాండ్ వాళ్ళకి డొనేట్ చేశారు. ఓకే. ఎవరికి తెలియదు ఈ పాయింట్. సో సో ద ఫస్ట్ దళిత్ కాలనీ ఇన్ ఇండియా వాజ్ బిల్ట్ బై అ బ్రాహ్మణ్, వాజ్ బిల్ట్ బై పెద్దజీయ స్వామి వారు. అప్పుడు దాకా ఆయన ఇంకా సన్యాస దీక్ష స్వీకరించలేదు. ఆయన ఇంకా పూర్వాశ్రమంలోనే ఉన్నారు, గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. వారు ఇంకా జియర్ స్వామి అవ్వలేదు, స్వీకరించలేదు సన్యాసాశ్రమం. ఓకే. ఆయన అంత స్టాంచ్ గాంధీయన్ ఉండేవారు. ఒక హరిజన్ వాడానే ఆయన ఓన్ ల్యాండ్లో చేశారు. ఇలా పెద్ద స్వామి వారు అలా చాలా ఇలాంటి గ్రౌండ్ పాత్ బ్రేకింగ్ సోషల్ యాక్టివిటీస్ చాలా చేశారు.
చాలా మందికి ఇంకో మాట తెలీదు పెద్ద స్వామి వారి గురించి. ఆయన ఈవీఆర్, ఇప్పుడు పెరియార్ అని అంటారు కదా అక్క, ఓకే ఓకే ద్రవిడ మూవ్మెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఆ ఈవీఆర్ ని కూడా కలిశారు పెద్ద స్వామి వారు. ఓకే. అప్పుడు ఆ కాలం ప్రీ ఇండిపెండెన్స్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మన శ్రీరామచంద్ర ప్రభు పటచిత్రాల మీద చెప్పుల దండ వేసి చెప్పులతో కొట్టుకుంటూ ఈ ఈవీఆర్ ద్రవిడ మూవ్మెంట్, యాంటీ ఆర్యన్ మూవ్మెంట్ తీసేవాళ్ళు చెప్పులతో కొట్టుకుంటూ. దాంతో పెద్ద స్వామి వారు చాలా హర్ట్ అయిపోయి ఏం చేశారు, 1941లో ఈవీఆర్ని కలిశారు. అప్పుడు సన్యాస దీక్ష స్వీకరించారు, జిఆర్ స్వామి ఉన్నారు అప్పటికి 1941లో. ఈవీఆర్ని కలిశారు, ఇట్లా మీరు చేసేది చాలా తప్పు అండి అనేసి. ఆ ఫొటోస్ కూడా నేను మీతో షేర్ చేశాను, మీరు స్క్రీన్లో మన మీ ప్రేక్షకులతో మీరు షేర్ చేయొచ్చు. కలిసి మీరు చేసేది ఇది చాలా తప్పు, వాళ్ళది ఒక బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ కూడా అయింది ఆ కాలంలో రిగార్డింగ్ because EVR was an atheist and Swamivaru was Pedda Swamivaru was a staunch theist, bhakta of Sri Ramachandra Prabhu. Dani kosam aina what he did was an atonement for what EVR did as a pariharam and as a prashchitam for EVR. Prashchitam cheyaniki Pedda Swamivaru for 9 years prashchitam chesaru. ఆ చెప్పుల దండ, అది చెప్పులతో కొట్టడం, అది ఈవీఆర్ వాళ్ళ ముఠ అదేంటి ద్రవిడ మూవ్మెంట్ చేసిన దానికి ఆయన 9 years శ్రీరామాయణం పారాయణం చేశారు. ఎక్కడ? అప్పుడు ఆ కాలం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఎంత హారబుల్ బ్రాహ్మణ్, యాంటీ బ్రాహ్మణ్ సెంటిమెంట్ ఉండేది. వాళ్ళు బ్రాహ్మిన్స్ది అది శిఖ కట్ చేసేసేవాళ్ళు, ఆ జనేవు కట్ చేసేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, జంజం కట్ చేసేసేవాళ్ళు, శిఖ కట్ చేసేసేవాళ్ళు, చాలా హెరాస్ చేసేవాళ్ళు. ఇప్పటికీ హెరాస్ చేస్తారు, కానీ ఆ కాలంలో అయితే కొట్టి ఇంకా ఇంకా చాలా హెరాస్ చేసేవాళ్ళు. సో పెద్ద స్వామి వారు వేదిక్ స్కాలర్స్తో రైల్వే స్టేషన్లో చేసేవారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ వాజ్ అండర్ ద సెంట్రల్ మినిస్ట్రీ, ఈజ్ అండర్ ద సెంట్రల్ మినిస్ట్రీ. బయట చేస్తే ఇంకా హెరాస్ చేస్తారు కదండి. సో రైల్వే స్టేషన్లో 300 వేదిక్ స్కాలర్స్తో మెడ్రాస్లో రైల్వే స్టేషన్లో చేశారు ఈ రామాయణ పారాయణం. పునర్వసు నక్షత్రం, శ్రీరామచంద్ర ప్రభు బర్త్ నక్షత్రం పునర్వసు నక్షత్రంకి స్టార్ట్ చేసి 27 days ఆయన పారాయణం చేసి, అండ్ ఏం చేసేవారు అంటే ఆవభృత స్నానం లాస్ట్ డే చేసి, తదియారాధన అన్నదానం చేసి అందరికీ హీస్ టు కండక్ట్ దట్ థింగ్. అలా 9 years చేశారు. 9 years చేసి ఏ ప్రాంతంలో ఆయన అంటే దేవుడికి జరిగిన అవమానానికి ఓకే ఆ అవమానానికి అటోన్మెంట్ ఆయన ఏం చేశారు, అక్కడ ఒక రామస్తూప ఆయన పెట్టేవారు. రామస్తూపాన్ని పెట్టారు. ఆ స్తూపానికి ఆ బ్రిక్స్ మనలాంటి భక్తులు డొనేట్ చేసేవారు, శ్రీరామ అనేసి ఆ బ్రిక్ పేరుతో. అండ్ దాని కింద రామకోటిలు, భక్తులు రాసిన రామకోటిలు దాని కింద ఫౌండేషన్ లో పెట్టి ఆ బ్రిక్స్. సో మనం చూస్తాం తిరుమలలో పైన మనం వెళ్ళినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక రామస్తూపం ఉంటుంది చాలా టెంపుల్స్ లో. సో అలా ఆ 9 years లో 108 రామస్తూపాస్ పెట్టారు. ఫ్రమ్ సౌత్ ఆఫ్ ఇండియా టిల్ ఫ్రమ్ కన్యాకుమారి టిల్ కాశ్మీర్, అండ్ 3 రామస్తూపాస్ నేపాల్లో కూడా ఉన్నాయి. సో అలా 108 రామస్తూపాస్ పెద్ద స్వామి వారు పెట్టారు ఈ ద్రవిడ మూవ్మెంట్ వల్ల. సో ఇలాంటివి పెద్ద స్వామి వారి గురించి ఎవరికి తెలీదు. అండ్ ఇవాళ అందరూ విమెన్ ఎంపవర్మెంట్, ఫెమినిజం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఆ టైంలోనే, ఆ కాలంలోనే, ఇప్పుడు మేము మార్నింగ్ మా అనుష్ఠానంలో పెద్ద స్వామి వారిది అష్టోత్తరనామావళి చదువుతాం. వన్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ పెద్ద స్వామి వారు ఇస్ ఓం మహిళా సంఘ నిర్మాత్రే నమః. అష్టోత్తరంలో ఆయన ఒక పేరు అష్టోత్తరనామావళిలో వస్తుంది. ఎందుకంటే పెద్ద స్వామి వారు ఏం చేశారు, హీ ఫార్మ్డ్ మహిళా సంఘం 1939లో. యతిరాజ సేవ మహిళా మండలి అనేసి ఒక విమెన్స్ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు.
ఆ టైంలో 1939 ప్రీ ఇండిపెండెన్స్ వేర్ విమెన్ వర్ ఎలిజిడ్లీ దే డింట్ హ్యావ్ ఎనీ రైట్స్, విమెన్కి స్వేచ్ఛ లేదు, ఇండిపెండెన్స్ లేదు, విమెన్ బయట వెళ్ళకూడదు, జాబ్ చేయకూడదు, ఏం చేయకూడదు అనేసి ఆ టైంలో చెప్పేవాళ్ళు కదా, హిందూ విమెన్కి రైట్స్ అని చెప్పారు కదా. కానీ ఆ టైంలోనే బందర్, మచిలీపట్నంలో, మెడ్రాస్లో, కృష్ణా డిస్ట్రిక్ట్లో చాలా చోట్ల ఈ యతిరాజ సేవ మహిళా మండలి ఆయన ఆర్గనైజ్ చేసి ఎవ్రీ ఫ్రైడే లక్ష్మీ అష్టోత్తర పారాయణం, అన్నదానం అలాంటి కార్యక్రమాలు, చిన్న చిన్న హెల్త్ క్యాంప్స్ లేడీస్ కోసం ఆర్గనైజ్ చేసి ఆయన ఇలాంటి మహిళా మండలీస్ ఫామ్ చేశారు. రామదండు అనేసి యూత్ ఆర్మీస్ ఫామ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ అంటే దళిత్ యూనో యూత్ కోసమైనా ఫ్యామిలీస్ కోసమైనా సమార్షణమ్స్, పంచ సంస్కారాలు చేసేవారు. వాళ్ళకి యూనో హిందూ ఫోల్డ్లోకి తీసుకురానికి అండ్ ఆ హిందూ ఫోల్డ్లో ఉండనికి, ఈ కన్వర్షన్లని ఆపనికి ఆయన చాలా కష్టపడ్డారు. ఆ లెగసీని ఇవాళ చిన్నజీవ స్వామి వారు కంటిన్యూ చేస్తున్నారు. ఓకే ఓకే, గురువు నుంచి వచ్చింది ఇదంతా. ఆ గురువు నుంచి అది కంటిన్యూ అవుతూ చిన్నజీవ స్వామి వారు అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఆలంపల్లిలో ఇవాళ కూడా చిన్నజీవ స్వామి వారు ఇంత పెద్ద ట్రైబల్ స్కూల్ నడిపిస్తున్నారు. ఎంతమందికి దీని గురించి తెలుసండి? ఎక్కడ? ఆలంపల్లి. ఆలంపల్లిలో దేర్ ఇస్ అ వెరీ బిగ్ వేదిక్ ట్రైబల్ స్కూల్. అక్కడ అది ఒక నాక్సల్ రిడన్ ఏరియా, మీకు తెలుసు కదా అక్క. అది ఒక ఇట్ వాజ్ పూర్వకాలంలో ఇట్ వాజ్ అ ట్రైబల్ హబ్. అక్కడ ట్రైబల్ చిల్డ్రన్ ఇవాళ చక్కగా చదువుకుంటున్నారు. 10th 12th పాస్ అయిపోయి టుడే దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఓకే, చక్కగా నామాలు పెట్టుకొని ఎక్కడ ఎవరు ఫెయిల్ కారు అక్కడ. దే స్టడీ వెరీ వెల్. వాళ్ళకి స్టేట్ ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ ఉంది అండ్ హెల్త్ కేర్ ఉంది. వాళ్ళకి ఆ స్వర్ణప్రాశన అంటే ఆ ఆయుర్వేదిక్ మందులు కూడా, వాళ్ళకి హెల్త్ కేర్ కూడా ఉంది. చక్కగా దే హ్యావ్ సాత్విక్ ఫుడ్, ఎడ్యుకేషన్ అంతా స్వామివారు చూసుకుంటారు. అక్కడ రోడ్ లేయింగ్ అదంతా కూడా స్వామివారు వేశారు. సో దే హ్యావ్ గుడ్ హెల్త్ కేర్, దే హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఆలంపల్లిలో. సో ఇవన్నీ ఉన్నాయి. సో చాలామంది అంటారు ఆయన దే వాజ్ అ హోల్ సమ్మక్క సారక్క కాంట్రవర్సీ, నాన్ వెజ్ తినకూడదు అని కాంట్రవర్సీ. ఆయన దట్ వాజ్ థింగ్ దట్ వాజ్ టేకెన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్. హీ వాజ్ స్వామివారు వాజ్ టాకింగ్ టు హిజ్ ఓన్ డివోటీస్, దట్ వాజ్ ఫర్ హిజ్ ఓన్ గోష్ఠి. అది ఇట్ వాజ్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఇట్ వాజ్ టోల్డ్. ఎంతమంది జగద్గురువులు యాక్చువల్లీ హ్యావ్ దళిత్ డివోటీస్? This is my question to all the viewers. Okay. ఎంతమంది ట్రైబల్ డివోటీస్ ఉన్నారు, ఎంతమంది దళిత్ డివోటీస్ ఉన్నారు? స్వామివారు యాక్చువల్లీ హెస్ డన్ దాట్. అది పెద్దజీ స్వామివారు చేశారు, చిన్నజీ స్వామివారు కంటిన్యూ చేస్తున్నారు. అది భగవత్ రామానుజ. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బీన్ కమింగ్ ఫ్రమ్ భగవత్ రామానుజ. అంటే చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు చిన్నజీర స్వామి వాళ్ళు బాగా ఉన్న వాళ్ళు ధనికులకు ప్రయారిటీ ఇస్తారు. అలా ఏం లేదండి. ధనికులు అంటే అలా అంటారు. మరి దీనికి ఎంతవరకు మనం ఇది చేయొచ్చు దాన్ని? నాకు అది దాంట్లో ఎంత ఆ కాంట్రవర్సీ నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదండి. అంటే ధనికులకి ఒకటి, లేకపోతే ఎస్టీలకి ఇంకోటి అనేసి నాకు అర్థం కాలేదు. ధనికులకి యాజ్ ఇన్ లైక్ వెల్దీ పీపుల్, అంటే డబ్బు మనీ ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం వాళ్ళని బాగా చూస్తారు, కొంచెం బీద వాళ్ళను అంతగా పట్టించుకోరు అన్నట్టు ఏదో కాంట్రవర్షన్స్ ఉన్నాయి తన మీద. I don't know, because the Pancha Samskara happens for everybody. All of his devotees belong to the SC and ST community. ఇప్పుడు వాళ్ళు ధనికులు ఉన్నారు, లేకపోతే ఈదర్ యూ సే దట్ రిచ్ పీపుల్ ఆర్ పూర్ పీపుల్. ఇదే నాకు అర్థం కాలేదండి. ఇదే కాంట్రడిక్షన్ నాకు అర్థం కాలేదు. ఈదర్ మీరు చెప్పండి ఆయన వెల్దీ వాళ్ళకి చేస్తున్నారు, లేకపోతే మీరు చెప్పండి ఆయన కాస్టీస్ట్ ఉన్నారు. కాస్టీస్ట్ అంటే నేను అంటున్నాను లేదు, ఆయన మ్యాక్సిమం ఆయన డివోటీస్ ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఓకే, అంటే ఎక్కువ మంది డివోటీస్ వీళ్ళు ఉన్నారు చిన్నజీర స్వామికి. ఓకే, సో నాకు దట్స్ వాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, అంటే చాలామంది అలా అంటుంటారు, అంటే గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికే వెళ్తారు, ఇలా ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎక్కడొస్తారు వాళ్ళు అన్నట్టు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు.
సో మీకు ఎలా పరిచయం చిన్నజీవ స్వామితో? మీ అనుబంధం ఏంటి అసలు? అంటే నేనైతే చిన్నజీవ స్వామి వారి దగ్గర 2016 నుంచి నా నా సంవత్సరం 2016లో అయింది. Okay. చిన్నజీవ స్వామి వారి దగ్గర Oh. మా మదర్ సంవత్సరం తను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు పెద్ద స్వామి వారు చేశారు మా మదర్కి okay, okay. సంవత్సరం. Hmm. సో నా సంవత్సరం చిన్నజీవ స్వామి వారు చేశారు. అండ్ 2016 నుంచి ఐ హావ్ బీన్ డివోటీ ఆఫ్ చిన్నజీవ స్వామి వారు. నా ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు అలా వెళ్ళి వాళ్ళకి ఒక్కలాగా చూడడం, లేకపోతే పెద్ద కులం వాళ్ళకి అలా ఎప్పుడు చూడడం, లేకపోతే చిన్న కులం నేనైతే పర్సనలీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. మేబీ అలా చెప్తున్నారంటే ఒకరిది ఎక్స్పీరియన్స్ ఒకరు చెప్పొచ్చు, అంటే లివ్డ్ ఎక్స్పీరియన్స్ నేను నాది చెప్పొచ్చు. మేబీ నాకు అలా కలగలేదు, మేబీ వేరే వాళ్ళకి అలా కలిగిండొచ్చు. నేను అది డినై చేయట్లేదు, మేబీ అయ్యిండొచ్చండి. వాళ్ళకి మేబీ అలా నాకు అలా అవ్వలేదు అని నేను చెప్తున్నానండి. ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ హ్యాపెన్. నాకు అలా ఎప్పుడు కాలేదు, ఎందుకంటే నేను చూస్తున్నాను. నేను రంభాదేవి అక్క అనేసి ఉంటారు. షీ బిలాంగ్స్ టు ది ఎస్టీ కమ్యూనిటీ. ఆలంపల్లి అనేసి ఆ ఊరు ఉంది కదా, రంభాదేవి అక్క ఉన్నారు. సమ్మక్క సారాలక్క కాంట్రవర్సీ అయినప్పుడు ఆవిడ తన మొత్తం ఆ తాండా ఎస్టీ తాండాతో స్వామివారి గురించి అందరూ అలా మాట్లాడితే ఎంత హర్ట్ అయ్యారంటే ఆ అక్క అండ్ దట్ హోల్ కమ్యూనిటీ స్వామివారిది ఫోటో తీసుకొని యూనో పాల ప్యాకెట్స్ తో పాలాభిషేకం చేసి మొత్తం, మీరు ఆ వీడియో చూసిండొచ్చు, అది చాలా వైరల్ అయింది. సో రంభాదేవి అక్క అలాంటి డివోటీస్ని కూడా నేను చూశాను. ధనికులు అంటే చాలా పెద్ద పొలిటీషియన్స్, మూవీ స్టార్స్, అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను. అలా చూసారు, మళ్ళీ ఇలా కూడా నేను చూసాను. అండ్ పెద్ద యూనో కుండలు వేసుకొని ఆ కాల్లో అలా యూనో పెద్ద కడాలు వేసుకొని అలాంటి ట్రైబల్స్ ని కూడా నేను ఆశ్రమంలో చూసాను. స్వామి వారు అందరికీ అలాగే ఉంటారు, అందరినీ అంత ప్రేమతోని అంత ఆప్యాయంగా. మీరు చూసినంతలో రిచ్ పూర్ అట్లా దానికి అట్లా ఏం లేదు, అందరినీ ఈక్వల్ గానే అలాగే ట్రీట్ చేస్తారు, అంత ప్రేమ. ఎన్నిసార్లు కలిసారు మీరు స్వామీజీని, చిన్నజీవ స్వామిని? స్వామివారు ఊర్లో ఉన్నారు అంటే దర్శనానికి నేను 100% నేను ట్రై చేస్తాను. టైం ఇస్తారా? అందరికీ తీర్థగోష్ఠి ఇస్తారు, కల్వనికి టైం ఇస్తారు. అంటే మేము కొద్దిగా వి డూ దిస్ సోషల్ సర్వీస్ అండ్ సేవ, ఈ మతం మార్పిడి ఆపడం అలాంటివి కొన్ని చేస్తాం కాబట్టి ఆయన కొద్దిగా టైం కేటాయించి ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. గైడెన్స్ ఇస్తారు. లేకపోతే రీసెర్చ్ పేపర్లో ఆయన యూనో ప్రూఫ్ రీడింగ్ చేస్తారు, ప్రూఫ్ రీడింగ్ చేస్తారు. ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ఇట్లా రాయకూడదు, ఇవి తప్పు. అంటే మంచి మార్గదర్శకం 100%. సూపర్. ఇప్పుడు మా హిందూ జనశక్తి తరఫున మేము బండి తీసుకున్నాము, ఈ మత మార్పిడి వెహికల్. దేనికోసం? ఈ ఆంధ్ర తెలంగాణలో ఈ మత మార్పిడిలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఒక బండి మేము తీసుకొని దాన్ని కొద్దిగా మోడిఫై చేసి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి, యూనో స్పీకర్లు పెట్టి ఆంధ్రాలో తెలంగాణలో తిప్పి కొద్దిగా ఈ మత మార్పిడి గురించి మా వాయిస్ గట్టిగా ఊర్లో వినిపించాలి అనేసి తీసుకున్నాం. ఆ బండికి కూడా శివశక్తి ఆర్గనైజేషన్, హిందూ జనశక్తి 2 బండిలు ఆంధ్ర తెలంగాణలో తిప్పామంటే కొద్దిగా ఈ మతం మార్పిడి గురించి అందరికీ తెలుస్తుంది, ఆపడానికి ఈజీ అవుతుంది అనేసి ఆ బండిలకి పూజ కూడా స్వామివారు అయింది. సో అలా మాకు కొద్దిగా టైం కూడా దొరుకుతుంది, స్వామివారి దర్శనం అవుతుంది. సోషల్ యాక్టివిటీస్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, తను ఎంకరేజ్ చేస్తారు. సూపర్. ఓకే. మేమైతే అలా ఎప్పుడు చూడలేదు. రంభాకని ఎంత ప్రేమతో ఆప్యాయంగా చూస్తారో. ఆయన తిరునక్షత్రం ఏ ఇయర్ ఈ ప్రాబ్లం అయిందో అందరూ ఇలా తొలి వెలుగు వాళ్ళు, ఈ కొందరు ఈ న్యూస్ వాళ్ళు ఎలా లూజ్గా మాట్లాడారో, రంభ అక్క అంత ఆ ర్యాలీ అదంతా తీశారు, పాలాభిషేకం చేశారు. ఆ తిరునక్షత్రం ఆయన అక్కడే ఆ ఊర్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు, ఆ ట్రైబల్ వాళ్ళతో. వెరీ గుడ్. ఓకే.
సో అందుకే మీరు అలా అంటుంటే ఓన్లీ రిచ్ వాళ్ళతో అలా ఉంటారు, పేదవాళ్ళతో ఉండరు అంటే నాకు అది కొద్దిగా అంటే ఆశ్చర్యం. మీరు చూసింది చెప్తున్నారు నేను కదా. చూసింది Yes. చెప్తున్నానండి. అంటే అదే కదా కావాల్సింది మాకు. ఇప్పుడు మాకు అందరు చెప్పినే వింటాము, కాకపోతే అక్కడ పర్సనల్ గా అదే ఉండి వాళ్ళు ఇన్సైడర్ అండ్ అవుట్సైడర్ పర్స్పెక్టివ్, ఎగ్జాక్ట్లీ ద ఎటిక్ అండ్ ది మీరు అతనితో ఉంది, అనుబంధం ఉంది, కలుస్తున్నారు, దీక్ష తీసుకున్నారు. సో వాట్ ఈస్ వాట్ అనేది మీరు చెప్పినంతగా ఎవరు చెప్పలేరు కదా. అంటే మీ నుంచి మీ ద్వారా తెలుసుకుందామని అడిగాను. సో మీరు సోషల్ యాక్టివిటీస్ చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్.